హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే 12వ భాగాన్ని వినేద్దాం. అంత కంగారులో నందు గుండె వేగం రైలు కంటే వేగంగా పరిగెడుతుంది. కారణం, తను ఎంతగానో ప్రేమించే వరుణ్ తన చుట్టూ చేతులు వేయటం నిజంగానే తనకి ఒక కలలా ఉంది. నెమ్మదిగా తలను అతని ఎదపై వాల్చేసింది. భారంగా కనురెప్పలను కూడా వాల్చేసి ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తుంది. విజయ్కి మాత్రం నోటి మాట రావటం లేదు. ఈ అమ్మాయి ఏంటి అంతలా వరుణ్ణి అల్లుకుపోయింది, వీడేంటి ఏం మాట్లాడటం లేదు, అసలు ఏం జరుగుతుంది దేవుడా అనుకున్నాడు. అన్నయ్య, ఇదంతా కల అయితే కాదు కదా అని నిత్య అంటుంది. 2 కళ్ళు ఏమన్నా దుబ్బయ్యా నీకు? చూస్తున్నావు కదే, వీడు ఏమీ మాట్లాడకుండా ఎలా ఉన్నాడో చూడు. అన్నయ్య, నేనొకటి చెప్పనా? ఏంటో చెప్పి చావు. నాకెందుకో వరుణ్కి నందినినే కరెక్ట్ అనిపిస్తుంది. నిత్య మాటలకి విజయ్ షాక్ అవుతాడు. ఏంటి నువ్వు చెప్పేది? ఆ నోరేమన్నా డ్రైనేజా? అలాంటి వెధవ మాటలు మాట్లాడుతున్నావు? నందు తన చుట్టూ చేతులు వేయగానే వరుణ్ షాక్ నుంచి తేరుకొని విసురుగా నందుని వెనక్కి నెట్టాడు. అతని నుంచి ఆ కోపం తనకి కొత్త అయితే కాదు. తనని తాను సంభాళించుకుని వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ అసహనంగా, నువ్వు అమ్మాయివే కదా, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? వద్దు అంటే ఇలానే నా వెంట పడతావు. నువ్వు చచ్చేంత వరకు, నా ప్రేమ గెలిచే వరకు నీ వెంట పడుతూనే ఉంటా. నువ్వు నన్ను కొట్టినా, ఎన్నిసార్లు తిట్టినా నీ విషయంలో నా మనసు మారదు వరుణ్ అంటూ కోపంగా లిల్లీ చేతిని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళింది. వెళ్తున్న నందు వైపే చూస్తుండిపోయాడు వరుణ్. వరుణ్, అసలు ఏం జరుగుతుందిరా అంటాడు విజయ్. విజయ్ మాటకి వరుణ్ మౌనంగా కార్ కీస్ తీసుకుని బయటికి వచ్చేశాడు. నందు, భోజనం చేయకుండా ఇలా ఎంతసేపు వర్క్ చేస్తావు? కొంచెం నీ ఆరోగ్యం కూడా పట్టించుకో అంటుంది లిల్లీ. ఇంతలో నందుకి ఫోన్ రావటంతో, హలో నాన్న, ఎలా ఉన్నావు? తిన్నావా? ఏంట్రా బాగా మిస్ అవుతున్నావా? చాలా అంటే చాలా నాన్న, చాలా బెంగగా ఉంది నీ మీద అంటూ కంట నిండా నీళ్లు పెట్టుకుంది నందు. నందు, చెప్పండి నాన్న, ఏమైందిరా ఏడుస్తున్నావు? అయ్యో లేదు నాన్న, నేనెందుకు ఏడుస్తాను? నేను సూపర్గా ఉన్నాను. నీ మాటల్లోనే తెలుస్తుంది నాకు. చెప్పు, వరుణ్ లవ్ కోసం బాధపడుతున్నావా? లేదంటే ఆఫీస్లో గౌతమ్ ఏమన్నా అన్నాడా? నన్ను ఎవరూ ఏమీ అనలేదు నాన్న. అర్థమైంది, వరుణ్తో ఫైటింగ్నా? ఎప్పుడూ లేనిది నా కూతురు ప్రతి పిలుపుకి నాన్న అంటుందంటే ఆ మాత్రం నాకు తెలీదా? నందు చిన్నగా నవ్వి, ఆంధ్రాలో ఉండవలసిన అమ్మాయిని కదా నాన్న, అందుకే నిన్ను నాన్న అని పిలుస్తున్నా. నాన్న, ఐ వాంట్ వరుణ్. సురేంద్ర నవ్వి, నిజమా అంటాడు. ఎస్ నాన్న. అయితే నేను ఆంధ్ర వచ్చేయినా, ఆ ఆంధ్ర అబ్బాయి దగ్గరకు వెళ్ళి నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేయినా? అడగగానే పెళ్లి చేసుకోవడానికి మీ అల్లుడు మనిషి కాదు నాన్న అనకూడదు, కానీ ఈ అమ్మ కంత్రి యాటిట్యూడ్తో చంపేస్తాడు, చూపులతో కాల్ చేస్తాడు, మాటలతో మనిషిని చిత్రవద చేసేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చేతిలో ఆయుధం లేకుండానే మనిషిని చంపేసే రకం. ఏంటి అల్లుని పట్టుకుని అన్ని మాటలు అంటున్నావు? కోపం రప్పిస్తున్నాడు నాన్న, ఏం చేయను? తిట్టాలని ఉంది, తిట్టలేను. నాన్న, నా లవ్ సక్సెస్ అయితే నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసి వరుణ్తో మీరు మాట్లాడాలి. తప్పకుండా బంగారం, జాగ్రత్త. ఏమన్నా ప్రాబ్లం అయితే వెంటనే కాల్ చేయి. సరే నాన్న, బాయ్. నందు ఫోన్ కట్ చేసి సురేంద్ర ఆలోచిస్తున్నాడు. బాడీగార్డ్స్ చెప్పారు కదా వరుణ్కి నందుకి చిన్న చిన్న గొడవలని, చూద్దాం, ఏమాత్రం విషయం పెద్దదే అయితే నేను వెంటనే వరుణ్తో మాట్లాడతాను అనుకున్నాడు. నందు, చెప్పు లిల్లీ, కొంచెం భోజనం చేయవే. లేదే, 3 రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తానని గౌతమ్ ముందు ఛాలెంజ్ చేశాను. ఇందులో అయితే నేను ఓడిపోకూడదు. ఇప్పటికే 1 గంట వేస్ట్ చేశాను. ప్లీజ్ 4 గంటల వరకు నన్ను డిస్టర్బ్ చేయకే. ఏడ్సావులే, ముందు భోజనం చేయవే అంటూ నందుకి తినిపించడం మొదలుపెట్టింది లిల్లీ. చాలా సమయం తర్వాత నందు వర్క్ కంప్లీట్ చేసి బెడ్ మీద వాలి కనులు మూసుకుంది. వరుణ్ మెడవంపులో తనని ముద్దు పెట్టుకోవడం, అతను తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకోవడం, ఇవన్నీ నందుకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. కనులు తెరిచి, నందు, ఎలా ఉండేదాన్ని ఇలా మార్చేసావేంటి బాబు? ఏముందయ్యా బాబు, ఆ చేతిలో నిద్ర లేకుండా చేస్తున్నావు. కోపంతో నా మీద బుసలు కొడుతున్నావు, కానీ ఒక్కసారి కూడా నా మీద నీకు జాలి కలగటం లేదా? నా మదిలో ప్రేమ అనే పుస్తకం తెరిచిన నువ్వు, నీ మదిలో నేను ఎప్పుడు కొలువై ఉంటాను. నా చేతిని పట్టుకుని వరమందిస్తావా? లేదంటే ఆ చేతినే పట్టుకుని నరకంలో పడేస్తావా? ఏ మంత్రం వేశావో నన్ను నాలో లేకుండా చేస్తున్నావు. ఒకసారి నీ చేతిని పట్టుకునే అవకాశం ఇవ్వు. చివరికి నీతో 7 అడుగులు కాదు, ముళ్ళదారిలో నడవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అనుకుని నిద్రలోకి జారుకుంది నందు.
ఏమైంది వరుణ్? ఫ్రెష్ అవ్వకుండా ఇలా కూర్చున్నావు? ఏం లేదమ్మా, నాకు బాగా తలనొప్పిగా ఉంది, టీ ఇవ్వు అమ్మా అంటాడు వరుణ్. ఎప్పుడూ లేనిది వరుణ్ అలా అడిగేసరికి సునీత కంగారుగా కిచెన్ రూమ్కి వెళ్ళి అల్లం టీ పెట్టి వరుణ్ దగ్గరికి వస్తుంది. నాన్న, టీ. టీ తీసుకొని తాగాడు వరుణ్. అయినా తలంతా బద్దలైపోయినట్టు అనిపించి 2 చేతులతో జుట్టు పట్టుకుని ఆలోచిస్తున్నాడు. వరుణ్, నువ్వు బాగానే ఉన్నావా? సునీత వరుణ్ పక్కన కూర్చొని భుజంపై చెయ్యి వేసి, ఏమైందిరా, ఎందుకు ఇలా ఉన్నావు? ఒంటరిగా కూర్చొని ఎంతసేపని ఆలోచిస్తున్నావు? తల్లి ఒడిలో పడుకొని, అమ్మ కాసేపు నీ ఒడిలో పడుకొని. వరుణ్ తల నిమురుతూ, ఏం చెప్పకుండా నువ్వులో నువ్వే ఇలా మదన పడితే ఎలా వరుణ్ అని అడుగుతారు సునీత. తెలీదమ్మా అంటూ కాసేపు తల్లి ఒడిలో పడుకున్నాడు. పై రూమ్ నుండి తన కొడుకుని చూసి ఎంత బాధపడ్డాడు. సురేష్ ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. సిరి, నా కొడుకుని కాదని నువ్వు వెళ్ళిపోయావు, కానీ నా కొడుకుని మాలో లేకుండా చేస్తున్నాయి నీ జ్ఞాపకాలు. వాడిని ప్రేమ కాదని నువ్వు వాడికి దూరం అవ్వావు, కానీ వాడు తన లైఫ్ని ముందుకు తీసుకువెళ్లకుండా ఎవరు ప్రపోజ్ చేసినా నిన్ను తలుచుకొని నీతోనే జీవితం అనుకుంటున్నాడు. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో నేను తెలుసుకోవాలి. భగవంతుడా, నా కొడుక్కి నిజమైన ప్రేమ దక్కేలా చేయి. వాడికంటూ జీవితం ఉందని నువ్వు గుర్తుకొచ్చేలా చేయి. ఇలా ఎంతకాలమని రాని వాళ్ళ కోసం బాధపడి వాడు ఎందుకు జీవితం నాశనం చేసుకోవాలి? అమ్మా, చెప్పు వరుణ్. చాలా లేట్ అయింది కదా, ఇంకా నువ్వు పడుకో, నేను నా రూమ్కి వెళ్తాను అంటాడు వరుణ్. అది కాదు వరుణ్. వరుణ్ సునీత చేయి పట్టుకొని, నీ చేతి పట్టులో నిజంగానే మాయ ఉందమ్మా. ఎంతటి తలనొప్పి అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. ఇప్పుడు నిజంగా నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఏంట్రా, మాటలతో నన్ను మాయ చేద్దామని చూస్తున్నావా? నేను నీ అమ్మనిరా, నా దగ్గర నీ ఆటలు సాగవు. కావాలంటే ఇలాంటి మాటలు మీ నాన్న దగ్గర మాట్లాడు, ఇట్టే నమ్మేస్తారు. నమ్ముతాను, ఎందుకు నమ్మను? తల్లి కొడుకులిద్దరికీ నేను తయారుగా కనపడుతున్నాను కదా అంటూ మెట్లు దిగుతూ కళ్ళజోడు పెట్టుకొని సునీత వరుణ్ వైపు చూశారు సురేష్ గారు. ఏంటండి, చెట్టంత కొడుకు ముందు మీరు అలా నిజాలు మాట్లాడతారు? సురేష్ షాక్ అవి, ఇంతలా మారిపోయావేంటే నువ్వు? రేయ్, నువ్వు ముందు భోజనం చేయి. టైం చూసావా ఎంత అయిందో? తెల్లవారులు ఈ మంచులో కూర్చొని ఇలానే జాగారం చేస్తావా? తింటాను నాన్న, ఆకలిగా లేదు. నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అది చూసుకొని తింటాను అంటూ ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళాడు వరుణ్. షర్ట్ బటన్స్ విప్పి ఆలోచిస్తుండగా అతని చూపు మిర్రర్ ముందు ఆగింది. ఆలోచిస్తూ తన మెడ దగ్గర చూసుకున్నాడు. నందు పెదవులు ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఎప్పుడైతే అతని పెదవులు తాకిందో లోపల షాక్ అవ్విన పైకి మాత్రం గంభీరంగా నటించాడు వరుణ్. జరిగిన సంఘటన మళ్ళీ గుర్తుకు రాగానే అతనికి తెలియకుండానే తన చేతులు మెడ దగ్గరకు చేరుతాయి. నందిని, ఎందుకు ఇలా చేస్తున్నావు అనుకుని వెంటనే చేత్తో రుద్దుకుని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు వరుణ్. కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన వరుణ్ ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేశాడు. నందు చేసిన పని తనని బాగా డిస్టర్బ్ చేసేసరికి ఆలోచిస్తూ అలానే సోఫా వెనక్కి వాలి నిద్రపోయాడు. 3 రోజులు నందు ఎంతో కష్టపడి గౌతమ్కి విసిరిన ఛాలెంజ్ కంప్లీట్ చేసింది. సూర్యకిరణాల వెలుగు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా వళ్ళు విరుచుకొని నిద్ర లేచింది నందిని. ఏంటే, రాత్రంతా మెలకువగా ఉన్నావు, వర్క్ కంప్లీట్ చేశావా అని అడిగింది లిల్లీ. చేసేసా అంటూ పైకి కళ్ళు నలుపుకుంటూ లిల్లీ తెచ్చిన కాఫీ తీసుకొని, ఈ 2 రోజులు వర్క్ విషయంలో పడి వరుణ్ణి అసలు చూడలేదే, అసలు ఎలా ఉన్నాడో ఏంటో. ఏదో పెళ్లి చేసుకున్న మొగుని వదిలేసి పుట్టింటికి వచ్చినట్టు ఎందుకే అంత హైరాణ అయిపోతున్నావు? లవ్ చేస్తే తెలుస్తుంది నీకు ఆ బాధ, ఆ ఫీల్ ఎలా ఉంటుందో. ఈరోజు ఎలా అయినా వరుణ్ణి కలవాలి, చూసి 2 రోజులు అవుతుంది అంటుంది నందిని. కొట్లాడిపోకు, అయినా నీకు సిగ్గులేదా? వరుణ్ అంతలా వెంటపడకు, విసిగించుకు అని పెద్ద రాముడిలా డైలాగ్స్ కొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదంటే నేను ఏమనాలి? ఓసే, నీకు వాయిస్ బేస్ ఎక్కువ అవుతుంది. మనలో మన మాట ఉన్నమాటే కదా అన్నాను. వాడు కోపంలో కూడా ముద్దుగా ఉంటాడే, అందుకే ఎన్ని తిట్టినా నాకు పెద్ద ఏమీ అనిపించదు. ఏడ్సావులే, అదే నీ ప్లేస్లో నేనుంటా ఏమవుతుందో ఈ పాటికి ఊరేసుకొని చచ్చేదాన్ని. ఒసేయ్, ఎందుకే ఇక్కడ నన్ను మాటలతో చంపేస్తున్నావు? రాక్షసి, పోవే నువ్వు అవతలికి అంటూ కోపంగా నందు పక్కన ఉన్న దిండు తీసుకుని లిల్లీ మీదకి విసిరింది. లిల్లీ వెళ్ళగానే నందు వరుణ్ కోసం ఆలోచిస్తూ, 2 రోజుల నుంచి ఈయనగారి దర్శనమే అవ్వలేదు, మనకేమో ఊపిరాడట్లేదు, తనతో ఎలా కలిసి మాట్లాడాలి అనుకుని ఆలోచిస్తుండగా వరుణ్ నెంబర్ తన ఫోన్లో సేవ్ చేసుకోవడం గుర్తొచ్చి, నేను తనకి మెసేజ్ చేస్తే వెంటనే వెనక ముందు ఆలోచించకుండా హాయ్ అని మెసేజ్ చేసింది. అప్పుడే ఫ్రెష్ అవి బయటికి వచ్చిన వరుణ్ హెయిర్ తుడుచుకుంటూ మెసేజ్ టోన్ రావడంతో ఓపెన్ చేసి చూసేసరికి
ఎవరు ఈ నెంబర్ అనుకుని ఓపెన్ చేసి చూస్తాడు. మెసేజ్ చూశాడు అనుకుని నందు ఉత్సాహంతో ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటూ వరుసగా మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టింది. అసలు ఎవరు మీరు అని వరుణ్ రిప్లై ఇచ్చేసరికి అది చూసిన నందు నేను ఎవరా అంటున్నావేంటయ్యా బాబు, గాలి తీసి పరేశాడు అనుకొని వెంటనే వాట్సాప్ డీపీ తన పిక్ పెట్టింది. నందు పిక్ చూసిన వరుణ్ నువ్వా, నేనే, ఎంత ధైర్యం నీకు, నాకే మెసేజ్ చేసా. మెసేజ్ చేయడానికి కావాల్సింది బ్యాలెన్స్ నాయనా, ధైర్యం కాదు. ఆ మెసేజ్ చూసిన వరుణ్కి మండిపోయి ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తాను, అసలు ఏంటి నువ్వు ఇలా తగులుకున్నావు, లవ్ చేస్తున్నాను కదా ఉఫ్ అనుకుని ఇంకోసారి మెసేజ్ చేసావంటే ఏం చేస్తారు, ముద్దు పెడతారా. వరుణ్కి చిరాకొచ్చి ఫోన్ విసిరేసి ఆఫీస్ టైం అవటంతో రెడీ అవుతాడు. కోపం వచ్చినట్టుంది అయ్యగారికి. ఏమో అనుకున్నాను కానీ వీడికి ఆడగాలి వాసన అంటే నిజంగానే గిట్టేలా లేదు. నేనే ఏదో ఒకటి చేసి వీడికి ఈ నందు ఏంటో చూపించాలి అనుకుని ఆఫీస్కి రెడీ అవుతుంది. ఆఫీస్కి రెడీ అయిన వరుణ్ ఫోన్ తీసుకుని నందు నెంబర్ బ్లాక్లో పెట్టేసి ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్ లోపల అడుగుపెట్టిన నందు నేరుగా గౌతమ్ క్యాబిన్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. గుడ్ మార్నింగ్, నిన్ను నేను ఇప్పుడు పిలవలేదు కదా, ఎందుకు వచ్చినట్టు అన్నట్టు గౌతమ్ లుక్ ఇచ్చేసరికి ఈ నందు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే గౌతమ్ చేతిలో ఫైల్ పెట్టి మీరిచ్చిన వర్క్ కంప్లీట్ చేసేసాను. 3 డేస్లో ఆ డిజైన్స్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. మీరు చెప్పినట్టుగానే 4 ప్రాజెక్ట్స్ నేను డిజైన్స్ చేశాను. గౌతమ్ డిజైన్స్ అన్నీ చూస్తాడు. నందు చాలా వేయటమే కాదు తన టాలెంట్ ఏంటో గౌతమ్కి తెలిసేలా చేసింది. గౌతమ్ నందు వైపు చూసి చాలా బాగా వేసావు నందు, వెరీ గుడ్, ఈ టాలెంట్ ఇలానే కంటిన్యూ చేయి. నువ్వు ఎక్కడ ఉంటావంటే నందు నవ్వుతూ కొన్ని రోజులు పోతే మీ ప్లేస్లో నేను ఉంటాను, కరెక్ట్గా చెప్పాను కదా సార్ అంటుంది. ఈ సెకలే తగ్గించుకోమని చెప్పేది, ఇంకా నువ్వు వెళ్ళు, రేపు మిత్ర ఆఫీస్కి వస్తాడు, అప్పుడు ఇదే యాటిట్యూడ్ చూపించు సరేనా. మనలో మనమాట సార్, మిమ్మల్ని ఒకటి అడగాలి. చెప్పండి నందు. గౌతమ్ గారు, వరుణ్ ఇంకా మీరు చిన్ననాటి స్నేహితులు, ఇంకా మీ ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అవునా. అవును, అయితే ఇప్పుడేమైంది, ఎందుకు నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నావు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఒక విషయం అడిగాను కానీ మీరు ఎలా చెప్పారంటే పూర్తిగా సినిమా స్టోరీ చెప్పకుండా ట్రైలర్ చెప్పి నా నోరు మోయించేశారు. మీకేమన్నా న్యాయంగా ఉందా సార్ అంటుంది. నందు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో కాస్త క్లారిటీ ఇవ్వు. వరుణ్ లవ్ మ్యాటర్ నాకు పూర్తిగా తెలియాలి గౌతమ్ సార్. నందు, ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇది టైం కాదు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. గౌతమ్ ప్లీజ్, ఇప్పటికే వరుణ్ ప్రేమతో పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను, అంతగా డిస్టర్బ్ అయ్యాను, కానీ తన మనసును గెలవాలంటే నాకు తన గురించి పూర్తిగా తెలియాలి. కానీ నందు, తెలుసుకుని ఏం చేస్తావు. గౌతమ్, నేను ఏ విషయమైనా లైట్ తీసుకుంటాను కానీ వరుణ్ విషయంలో మాత్రం నేను లైట్ తీసుకోను. ఎందుకంటే తన కోసం నేను పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకు నన్ను దూరం పెడుతున్నాడు నాకు కనీసం అర్థం అవ్వాలి కదా. నందిని, నీకు చెప్పాను కదా, వాడు ఆ అమ్మాయిని మర్చిపోలేదు. నిజం చెప్పాలంటే ఒక రకంగా ఇప్పటికీ వాడు తనని లవ్ చేస్తున్నాడు, అందుకే నిన్ను యాక్సెప్ట్ చేయటం లేదు. కానీ నువ్వు తనని లవ్ చేస్తానని గట్టిగా అనుకున్నావు అవునా. అవును, మరి గతంతో పనేంటి నీకు, వాడి గతాన్ని తెలుసుకుని ఏం ఉద్ధరించాలని. ప్లీజ్ గౌతమ్, నాకు తెలియాలి అసలు ఏం జరిగింది, వాళ్ళ లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది. చెప్పే వరకు వదిలేలా లేదు కదా. చెప్తాను కానీ వన్ కండిషన్. ఏంటా అన్నట్టు చూస్తుంది నందు. నేను ఈ విషయం నీకు చెప్పినట్టు వరుణ్కి తెలియకూడదు. చెప్పను కానీ నాదో కండిషన్. ఏంటి. వరుణ్ లవ్ స్టోరీ అంతా అచ్చరం పొల్లిపోకుండా మొత్తం చెప్పాలి. గౌతమ్ అర్థం కానట్టు చూస్తాడు. అంటే వాళ్ళ మధ్యన ఏం జరిగిందో నీకు మొత్తం తెలుసు కదా, ఇంకా గొడవలు అలకలు బుజ్జగింపులు ఇంకా ప్రేమ. నందు ఫీలింగ్ అర్థం చేసుకున్న నందు నువ్వు నీ వెధవ తెలివితేటలు ముందు చెప్పేది విను. లవ్లో మసాలా కూడా ఉంటుంది, నువ్వు అనుకున్నంత అయితే కాదులే. సరే చెప్పు. ఇక్కడ కాదు మరి, ఇక్కడే ఉండే స్టాఫ్ అందరూ వర్క్ మీద ఫోకస్ చేయటం మానేసి నీ మీద నా మీద ఏదో ఉందని ఫోకస్ చేస్తారు. మూసుకొని బయటికి పద, కాఫీ షాప్కి వెళ్దాం. మొన్న నేను ఈ మొక్క అంటే తమరు ఏదో డైలాగ్ కొట్టారు కదా. కొట్టాను కానీ ఇది లవ్ స్టోరీ కదా, సాయంత్రం వరకు చెప్పాలి. నీకు సాయంత్రం వరకు లవ్ స్టోరీ చెప్తూ కూర్చుంటే అప్పుడు బయట ఎలా ఉంటుందో ఒకసారి నువ్వే సీన్ వేసుకో. ఇప్పుడు సీన్లు కాదు, వాటర్ కూడా నేను వేసుకోలేను కానీ పద గౌతమ్ వెళ్దాం అంటూ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు కాసేపు ఆగి ఒక కాఫీ షాప్కి వెళ్ళారు. బేరర్ 2 కాఫీ కప్స్ తేవడంతో నందు గౌతమ్ ఇద్దరు తీసుకున్నారు. నందు కాఫీ కప్ పట్టుకుని చెప్పు గౌతమ్, అసలు ఎలా వరుణ్ ఆ అమ్మాయిని లవ్ చేశాడు. గౌతమ్ కాఫీ సిప్ చేస్తూ చెప్పడం మొదలుపెట్టాడు.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.